క్రైస్తవుడు దుఃఖపడితే ఎప్పుడు దుఃఖపడాలి, ఎప్పుడు ఏడవాలి అని అంటే, రక్షణ లేని వారి కొరకు, మారు మనసు పొందని వారి కొరకు, పాపములో జీవిస్తూ ఉన్న వారి కొరకు, లోకములో జీవిస్తూ ఉన్న వారి కొరకు, తన ఇంటిలో రక్షణ లేని వారి కొరకు, తన ఇంటిలో కుమారులకు రక్షణ లేకపోతే వారి కొరకు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ఏడవాలి. భార్యకు రక్షణ లేకపోతే ఏడవాలి. ఒకవేళ రక్షింపబడిన భార్య అయితే రక్షణ లేని భర్తను గురించి ఏడవాలి. రక్షణ లేని కోడన్లుంటే అత్తమామలు ఉపవాసం ఉండి ఏడవాలి. చచ్చిపోతే కాదు, చచ్చిపోతే ఏడ్చేవారు యేసు క్రీస్తు యొక్క మరణ పునరుత్థాన శక్తి తెలియదు. ఇది ముమ్మాటికి సత్యం. ఆయన మృతుల దేవుడు కాదు, ఆయన సజీవుల దేవుడు.